హే దేర్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎస్ ఫుడ్ పాట్ ఛానల్. ఈరోజు మనం అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేద్దాం. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు మరియు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వాటిని ఆయిల్లో 1 నిమిషం వేయించుదాం. ఈ చట్నీ అయితే నా రెసిపీ కాదండి, మేము రెగ్యులర్గా తెచ్చుకునే ఒక టిఫిన్ సెంటర్లో ఈ అల్లం చట్నీ చాలా టేస్టీ ఉండేది. ఒకసారి టిఫిన్ తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే టైంలో వాళ్ళు అల్లం చట్నీ చేస్తుండే. సో ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే కాపీ కొట్టానండి ఇక్కడ. అందులో కొంచెం ఎక్స్పెరిమెంట్ కూడా చేశానండి. కొన్ని మార్పులు చేశాక లిటరల్లీ దీని అవుట్పుట్ చాలా టేస్టీ వచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత అందులో ఒక 3 డ్రై రెడ్ చిల్లీస్ ఇంకా ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేద్దాం. వీటిని ఇంకొంచెం సేపు వేయిద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. ఇందులో వేలు తీసి కట్ చేసిన అల్లం వేసుకుందాం. ఈ మొత్తం మిక్చర్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ అనేది మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. తర్వాత ఇందులో గ్రేటెడ్ బెల్లం వేస్తున్నానండి, అంటే బెల్లం తురుము. బెల్లం కరిగేంత వరకు ఈ మిక్చర్ని కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకసారి బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు వేరుశనగల పొడి వేస్తున్నానండి. ఇది వేయించుకున్న పల్లీల పొడి. మీ దగ్గర పౌడర్ లేకపోతే వేయించిన పల్లీలైనా వేయండి. యాక్చువల్లీ ఈ డిష్ టేస్ట్ అనేది ఈ ప్రాసెస్లోనే ఉంటుందండి. లో ఫ్లేమ్లో మిక్చర్ మొత్తం రెడ్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. లిటరలీ ఎంత మంచిగా వేగితే చట్నీ అనేది అంత టేస్టీ వస్తుందండి. సో ఫైనలీ కొంచెం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేయండి. తర్వాత ఇంకొంచెం సేపు మంచిగా కలుపుకోండి. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ మెల్ట్ అయ్యేలా కలుపుకోండి. చూడండి, మన మిక్చర్ అనేది ఇంత రెడ్గా అవ్వాలి. కేర్ఫుల్ అండి, మరీ మాడకూడదు. తర్వాత ఈ మిక్చర్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇందులో తగినంత వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఆల్ డిపెండ్స్ అపాన్ యూ అండి. అండ్ సాల్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేయండి మీ టేస్ట్ ప్రకారంగా. చూడండి, మన స్పైసీ జింజర్ చట్నీ రెడీ అయిపోయింది. మీకు తెలిసిందే కదా, ఎనీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్తో అల్లం చట్నీ అనేది చాలా టేస్టీ ఉంటుంది. ఎంజాయ్ దిస్ రెసిపీ అండ్ ప్లీజ్ ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఎండ్లెస్ ఫుడ్ పాట్ ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, హ్యాపీ కుకింగ్.